కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆలూరు చాలా వెనుకబడ్డ నియోజకవర్గం. అయితే ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు రాజకీయ ఉద్దండులు. ఆలూరు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోట్ల కుటుంబం మొదటి నుంచి ఆలూరుపైనే ఆశలు పెట్టుకుంది. టీడీపీ సీట్ కోసం ఆశావకులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే అభ్యర్థి ఎవరనేది తేల్చకుండా అధిష్టాన నాంచుడు ధోరణి వ్యవహరించడంతో పార్టీ నేతలు, కేడర్ బేజారు పడుతోంది. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం టికెట్ కోరడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు ఊగిసలాడింది. ఇదిలా ఉంటే కుటుంబంలో ఒకరికే టికెట్ అనే పార్టీ పాలసీ కోట్ల కుటుంబానికి మింగుడు పడ్డం లేదు. డోన్ అభ్యర్థిగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేరు ఖరారైనప్పటికీ ఇంకా ఆలూరుపై సుజాతమ్మకు ఆశలు చావలేదు. పుట్టింటి సొంత నియోజకవర్గం కావడం, గెలుపుపై ధీమా ఉండటంతో ఈమె ఇక్కడ పోటీకి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత వీరభద్రగౌడ్ కూడా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బీసీ కోటాలో అవకాశం వస్తుందని గౌడ్ గట్టిగా నమ్ముతున్నారు. టీడీపీ ఆవిర్భావంలో నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీకి గట్టి పునాది వేసిన వైకుంఠం కుటుంబం సైతం టికెట్ రేస్లో ఉన్నట్లు సమాచారం. వైకుంఠం మల్లికార్జున తన భార్య వైకుంఠం జ్యోతికి టికెట్ ఇప్పించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా తెర మీదకొచ్చిన మంత్రి జయరాం వైసీపీ సీటు నిరాకరించడంతో జయరాం టీడీపీతో టచ్లోకి వచ్చిన సంగతి విదితమే. మొన్నటి వరకు గుంతకల్ సీటు తనకే అంటూ జయరాం ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే పార్టీ పరంగా వాల్మీకులకు ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తడంతో జయరాం కుమారుడు ఈశ్వర్కు వాల్మీకి కోటాలో ఆలూరు కేటాయిస్తే వాల్మీకులకు న్యాయం, మంత్రికి ఛాన్స్, రెండు వైపులా న్యాయం చేసినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారికి అవకాశం చేజారే పరిస్థితి ఉండటంతో ప్రస్తుత పశ్చిమ పార్టీ ఇన్ఛార్జీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తుందో, అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తుందో వేచి చూద్దాం.